హాయ్ అండి అందరికీ. తెలంగాణలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ గ్రూప్స్ జాబ్స్లలో తెలంగాణ నుండి ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందులో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇందులో 3 టాపిక్స్ ఉంటాయి. ఒకటి చరిత్ర, ఉద్యమం, సంస్కృతి. మనం ఇప్పుడు తెలంగాణ సాంస్కృతిక చరిత్ర నుండి ఏ ఏ టాపిక్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి శాతవాహన పూర్వయుగం, సెకండ్ శాతవాహనులు, థర్డ్ ఇక్ష్వాకులు, ఫోర్త్ విష్ణుకుండీలు, ఫిఫ్త్ వేములవాడ చాళుక్యులు, సిక్స్త్ ముదికొండ చాళుక్యులు, సెవెంత్ కాకతీయ సామ్రాజ్యం, ఎయిత్ కాకతీయుల అనంతర యుగం, ముసునూరి నాయకులు, పద్మనాయకులు, విలమ నాయకులు. నైన్త్ టాపిక్ వచ్చేసి కుతుబ్ షాహీలు. 10th తెలంగాణలో మొఘలుల పాలన, సర్దార్ సర్వాయి పాపన్న. 11th టాపిక్ వచ్చేసి అసఫ్ జాహీలు, నిజాం రాజ్యం. ఇందులో మొదటి సాలార్జంగ్ సంస్కరణలు. 11th టాపిక్ నిజాం కాలంలో ఏర్పడిన ముఖ్యమైన సంస్థలు, పార్టీలు. అందులో వచ్చేసి మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, ఓయు వందే మాతర ఉద్యమం, హైదరాబాద్ సంస్థానంలో జాతీయ ఉద్యమం, నిజాం రాజ్యం సంస్థానాలు. 14th తెలంగాణ భూస్వామ్య వ్యవస్థ స్వరూపం. 15th తెలంగాణలోని ప్రముఖ గడీలు. 16th టాపిక్ తెలంగాణ వెట్టి అండ్ బట్టల వ్యవస్థ. నెక్స్ట్ తెలంగాణ సాంస్కృతిక పునర్జీవనం. ఇందులో టాపిక్స్ వచ్చేసి ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం, దివ్యజ్ఞాన సమాజం, ఇతర సంస్థలు, సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, కార్మిక సంఘాలు, కుల సంఘాలు. 18th టాపిక్ తెలంగాణ ఆది హిందూ ఉద్యమం. 19th ఆంధ్ర మహాసభ. 20 సాహిత్య గ్రంథాలయోద్యమం, పత్రికలు. గ్రంథాలయోద్యమం, తెలంగాణ సాహితీ సంస్థలు, పత్రికలు. 21 తెలంగాణ సాహిత్య పరిశోధకులు, సాహిత్య అభివృద్ధికి కృషి చేసిన ప్రముఖ కవులు, వారి రచనలు. 22 తెలంగాణ రైతు గిరిజన తిరుగుబాట్లు. 23 తెలంగాణ రైతు సాయుధ పోరాటం, తెలంగాణ రైతు సాయుధ పోరాటం. 24 ఆపరేషన్ పోలో, నిజాం పాలన ముగింపు, జేఎన్ చౌదరి మిలిటరీ పాలన, ఎంకే వెల్లోడి పౌర ప్రభుత్వం. నెక్స్ట్ సెకండ్ దాంట్లో మనకు తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర ఆవిర్భావం. ఇందులో ఏ టాపిక్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. తెలంగాణ భావన దశ. ఇది 1948 నుంచి 1970 వరకు ఉంటుంది. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి తెలంగాణ సమాజం, కళలు, వాస్తు శిల్పం. హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ విలక్షణ సంస్కృతి, తెలంగాణ రాష్ట్ర భౌగోళిక స్వరూపం, ఇతర అంశాలు, తెలంగాణలోని మతాలు, కులాలు, తెలంగాణలోని ఆశ్రిత కులాలు, తెలంగాణ గిరిజన తెగలు, తెలంగాణ పండుగలు, తెలంగాణ జాతరలు, తెలంగాణ హస్తకళలు, నైపుణ్యాలు, తెలంగాణ జానపద నృత్యాలు, తెలంగాణ జానపద కళారూపాలు, తెలంగాణలోని మరికొన్ని ముఖ్యమైన వారసత్వ కట్టడాలు, పర్యాటక సంస్థలు జిల్లాల వారీగా, తెలంగాణలోని కోటలు, తెలంగాణలోని బౌద్ధ మత, జైన మత క్షేత్రాలు, తెలంగాణ సామాజిక దురాచారాలు, మహిళల పరిస్థితి. సెకండ్ టాపిక్ ముల్కీ ఉద్యమం, ముల్కీ నాన్ ముల్కీ అంశాల ఆవిర్భావం. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో ఉద్యోగ సివిల్ సర్వీసెస్ రూల్స్.
ఏడవ నిజాం ఫార్మానా. 1919 ముల్కీ నిర్వచనం. 1948 నుండి 1952 మధ్య మిలిటరీ అండ్ వెల్లోడి పాలనలో ముల్కీ నియమాల ఉల్లంఘన. థర్డ్ టాపిక్ వచ్చేసి స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం బూర్గుల రామకృష్ణరావు సారథ్యంలో మంత్రివర్గ ఏర్పాటు. భూధనోద్యమం. 1952 గైర్ ముల్కీ ఉద్యమం, సిటీ కాలేజ్ సంఘటన, జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ ఏర్పాటు. 1953 తెలంగాణ రాష్ట్రం కోసం డిమాండ్లు, ప్రారంభక చర్యలు. రాష్ట్ర పునర్విభజన కమిషన్ ఎస్ఆర్సి ఏర్పాటు. ఎస్ఆర్సి మరియు చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై బిఆర్ అంబేద్కర్ అభిప్రాయాలు. ఎస్ఆర్సి సిఫార్సులపై వివిధ నాయకులు ప్రతిస్పందనలు. ఫోర్త్ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం 1956. ఇందులో పెద్ద మనుషుల ఒప్పందం, తెలంగాణ ప్రాంతీయ కమిటీ. ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి 1956 to 1969 మధ్య తెలంగాణ పరిరక్షణల ఉల్లంఘన. సిక్స్త్ టాపిక్ 1969 తెలంగాణ ఉద్యమ కారణాలు, ఉద్యమ ప్రారంభం, గమనం, ఉద్యమ ఫలితాలు. 1969 ఉద్యమంలో ముఖ్యమైన తేదీలు. 1969 ఉద్యమంలో జరిగిన ముఖ్య తొలి సంఘటనలు. 1969 ఉద్యమంలో పాల్గొన్న మహిళలు. అమరవీరుల స్మారక స్తూపం శంకుస్థాపన. సెవెంత్ టాపిక్ 1970 మరియు తదుపరి కాలంలో జరిగిన ముఖ్య సంఘటనలు. రాజకీయ పార్టీగా తెలంగాణ ప్రజాసమితి. లోక్సభ ఎన్నికలు 1971. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సమీకరణ దశ. ఇది 1971 నుండి 1990 వరకు ఉంటుంది. ఇందులో టాపిక్స్ వచ్చేసి ముల్కీ నిబంధనలపై కోర్టు తీర్పులు, జయాంధ్ర ఉద్యమం, 6 సూత్రాల పథకాలు, ఆర్టికల్ 371D రాష్ట్రపతి ఉత్తర్వులు, ఆఫీసర్స్ కమిటీ జయభారత్ రెడ్డి కమిటీ నివేదిక 1948. 13th టాపిక్ వచ్చేసి జీవో నంబర్ 16. 14th జేఎం గిర్గ్లాని కమిషన్. 15th తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం జగిత్యాల, సిరిసిల్ల. ఉత్తర తెలంగాణలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, గిరిజన ఆదివాసీ భూముల ఆక్రమణ, పరాయీకరణ. 16th 1980వ దశకంలో ప్రాంతీయ పార్టీల పెరుగుదల, తెలంగాణ రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక స్వభావంలో మార్పులు, తెలంగాణ అస్తిత్వ అణచివేత. ప్రపంచ తెలుగు మహాసభలు, తెలుగుదేశం పార్టీ స్థాపన, ఎన్టీఆర్ చేపట్టిన తెలంగాణ అస్తిత్వ అణచివేత చర్యలు, ప్రాంతీయ పార్టీలు స్థాపించిన వ్యక్తులు, హైదరాబాద్ మరియు ఇతర ప్రాంతాలలో నూతన ఆర్థిక వ్యవస్థ విస్తరణ. 17th 1990లో ఆర్థిక సంస్కరణలు, వాటి పర్యవసానాలు, ప్రాంతీయ అసమానతలు. 18th తెలంగాణ అస్తిత్వం కోసం తపన, చర్చలు, రాజకీయ, సైద్ధాంతిక ప్రయత్నాలు. హిమాయత్ నగర్ ఉప ఎన్నికలు, తెలంగాణ పార్టీ, తెలంగాణ జనసభ, తెలంగాణపై సార్వదేశిక ఆర్య ప్రతినిధి సభ కమిషన్, తెలంగాణ వాదుల ఢిల్లీ పాదయాత్ర, తెలంగాణ పోరాట సమితి, తెలంగాణపై అవగాహన కల్పించడానికి విలిచల జగపతిరావు కృషి, తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరం, ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ,
1989, తెలంగాణ సంఘర్షణ సమితి 1992లో శాసనసభలో తెలంగాణపై సుదీర్ఘ చర్చ, తెలంగాణ పట్ల వివక్ష మరియు అల్పాభివృద్ధి. ఇందులో థర్డ్ టాపిక్ వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ. ఇది 1991 నుండి 2014 వరకు ఉంటుంది. ఇందులో వచ్చేసి టాపిక్స్ వివక్షకు వ్యతిరేకంగా ప్రజా చైతన్యం, మేధో స్పందనలు, పౌర సంఘాల ఆవిర్భావం, ప్రత్యేక తెలంగాణ అస్తిత్వ భావనల వ్యక్తీకరణ, తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్, తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్, తెలంగాణ ముక్తి మోర్చా, తెలంగాణ ప్రజాసమితి సదస్సు, శాసనసభ్యుడు ప్రణయ్ భాస్కర్ రాజీనామా, దేవేగౌడ ఉత్తరాఖండ్ ప్రకటన, నిజామాబాద్ అడ్వకేట్ సమావేశం, వరంగల్ సమావేశం, మంజీరా రచయితల సంఘం సమావేశం, మల్లెపల్లి రాజం ట్రస్ట్ సభ, హైదరాబాద్ ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, రాష్ట్ర శాసనసభలో తెలంగాణపై సుదీర్ఘ చర్చ, భువనగిరి సభ, సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్, తెలంగాణ ప్రగతి వేదిక, తెలంగాణ మహాసభ సూర్యాపేట, జై తెలంగాణ పార్టీ, తెలంగాణ ఐక్య వేదిక, వరంగల్ డిక్లరేషన్, తెలంగాణ జనసభ, తెలంగాణ విద్యార్థుల వేదిక, తెలంగాణ స్టడీస్ ఫోరం, తెలంగాణ జన సంఘటన, సాగునీటి రంగంలో వివక్షపై దినపత్రికల్లో వ్యాసాలు, తెలంగాణ అంశాన్ని లేవనెత్తడంలో తెలంగాణ కాంగ్రెస్ మరియు బీజేపీల ప్రయత్నాలు, 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు, రాజకీయ పునరేకీకరణ, 2004 ఎన్నికల పొత్తులు, తెలంగాణ ఉద్యమంలో తర్వాతి దశ, ప్రణబ్ ముఖర్జీ కమిటీ, 2009 ఎన్నికలు పొత్తులు, ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ, హైదరాబాద్ ఫ్రీ జోన్కు వ్యతిరేకంగా ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, టీజేఎస్సీ ఏర్పాటు, అఖిలపక్ష సమావేశం 2010 జనవరి 5, శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో వివిధ రాజకీయ పార్టీల పాత్ర, ప్రజా నిరసనలు, తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు, 22 తెలంగాణలో సాంస్కృతిక పునర్జీవం, తెలంగాణ ఉద్యమంలో ఇతర ప్రతీకాత్మక భావనలు, సాహిత్య రూపాలు, ప్రదర్శన కళలు, ఇతర సాంస్కృతిక భావనలు, 23 పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మార్చడంలో వివిధ వర్గాలు, సాంస్కృతిక సంస్థల పాత్ర, తెలంగాణ సాంస్కృతిక వేదిక, తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ హిస్టరీ సొసైటీ, తెలంగాణ సాంస్కృతిక సమైక్య, తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్, తెలంగాణ సింగిడి రచయితల సంఘం, తెలంగాణ ఉద్యమంలో రచయితలు, కవులు, గాయకులు, ఉద్యమంలో మేధావుల పాత్ర, ఉద్యమంలో విద్యార్థుల పాత్ర, ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర, ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర, ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర, వైద్యుల పాత్ర, ప్రవాస భారతీయుల పాత్ర, తెలంగాణ ఉద్యమంలో మహిళలు, ఉద్యమంలో పౌర సంఘాలు, సంఘటిత అసంఘటిత రంగాలు, కులాలు, సామాజిక వర్గాల పాత్ర, 24 తెలంగాణ ఉద్యమ
తీవ్ర రూపం, వివిధ రూపాలలో నిరసనలు, ప్రధాన ఘట్టాలు. 25th తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, పార్లమెంటరీ ప్రక్రియ, తెలంగాణ తొలి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పునర్ విభజీకరణ చట్టం 2014, తెలంగాణ ప్రాంతంలో వివిధ సందర్భాలలో ఏర్పాటు చేసిన కమిటీలు. ఓకే అండి, ఇవి తెలంగాణ చరిత్ర, ఉద్యమం, సంస్కృతికి సంబంధించిన టోటల్ టాపిక్స్. మనం నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క టాపిక్ గురించి వివరంగా తెలుసుకుందాం. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను. ఒకవేళ మీకు కాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు ఈ వీడియోను షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.